38 సూత్రం. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్యము ప్రతిష్ట జరుగగా, నీ యందు బ్రహ్మచర్యం గనక ప్రతిష్ట జరిగితే, బ్రహ్మచర్యం అంటే అన్మ్యారీడ్ లైఫ్ కాదు, సోకాల్డ్ సెలిబ్రేట్ కాదు. ఏం చెప్పాం? అండర్స్టాండ్ ఏ ఉమన్, లెట్ ఏ ఉమన్ అండర్స్టాండ్ ఏ మ్యాన్, లెట్ దెమ్ గెట్ మ్యారీడ్. ఇంకొక ఆవిడ యందు గాని ఇంకొక ఆయన యందు గాని దృష్టి లేకుండా ఉండటం లైఫ్ లో, యాటిట్యూడ్ లో. పెళ్లి అయ్యే వరకు మామూలు అర్థమే బ్రహ్మచర్యం అంటే సెలిబ్రేట్ అంటారు. పెళ్లి అయిన తర్వాత కూడా బ్రహ్మచారి. కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్పబడ్డది పురాణాల్లో. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం, బ్రహ్మచర్యం మీ యందు ప్రతిష్ట చెందినప్పుడు అంటే స్త్రీలు చాలా అందమైనటువంటి వాళ్ళు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు నీకు అవైలబుల్ గా ఉంటూ ఉండగా, నీ నెత్తినెక్కి తొక్కుతూ ఉండగా పెడుతూ ఉంటే, నీకు సంబంధించినటువంటిది కాదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, వాళ్ళకి ఏం కావాలో వచ్చేసి, అట్లాంటి యాటిట్యూడ్ నీకు గనక వస్తే అని అర్థం పతంజలి ఉద్దేశం. కనుక బ్రహ్మచర్య ప్రతిష్టాయాం అంటే ఏ ప్యాసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెక్స్. అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ కాదు, సప్రెషన్ ఆఫ్ సెక్స్ కాదు. కనుక బ్రహ్మచర్యము ప్రతిష్ఠింపనగా నీలో వీర్యలాభ, వీర్యము లాభము చెందును అనగా, ఇంకొకడు 2 గంటలు కూర్చుని ఒక పని చేస్తే నువ్వు 12 గంటలు కూర్చుని ఆ పని చేస్తావు. అది వీర్యం అంటే అర్థం. గ్రిట్, టెనాసిటీ ఆఫ్ పర్పస్. ఇంకొకడు 2 రాత్రుళ్ళు నిద్రపోకుండా జబ్బుగా ఉన్నవాడికి సర్వీస్ చేస్తే నువ్వు 10 రాత్రులు చేస్తావు, ఎఫెక్ట్ అవ్వవు. ఇంకొకడు రాత్రింపగళ్ళు కూర్చుని 2-3 రోజుల్లో 4 రోజుల్లో చిన్న పుస్తకం రాసేసి నువ్వు రాత్రింపగళ్ళు కూర్చుని 1 నెల రోజుల్లో పెద్ద పుస్తకం రాస్తావు. అది వీర్యలాభం అనేటువంటి మాటకు అర్థం. ఇంకొకడు ఎవళ్ళన్నా అటాక్ ఇస్తే చేతిలో కర్ర ఉంటే తట్టుకోగలిగితే, నువ్వు చేతిలో కర్ర ఉంటే 3 అటాక్ ఇస్తే తట్టుకుని సమాధానం చెబుతావు. అది వీర్యం అంటే. కనుక వీర్యలాభ, బ్రహ్మచర్యం వల్ల నీకు వీర్యలాభం వస్తుంది నాయన. అంటే ఏంటి? మ్యాన్లీనెస్, వ్యాలర్, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తాయి. అంటే ఈ ట్రాన్స్లేషన్స్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి, ట్రెడిషన్ తెలుసుకుని చెప్పుకోవాలి. కానీ లిటరల్ ట్రాన్స్లేషన్స్ కాదు మనం చేసుకోవాల్సింది ఇక్కడ. లేకపోతే డెడ్ లెటర్ కి ఏముండదు అర్థం. వీర్యలాభం అంటే సెమెన్ పెరుగుతుందని చెప్పాడు అనుకోండి, దట్స్ మీనింగ్లెస్. అయితే ఏమనిపిస్తుంది? ఏమి లేదు, మీనింగ్లెస్.